చూడండి నేను టేర్ చేసి చూపించిన ఇది 1 షీట్ అనమాట. ఇట్లా 80 షీట్స్ అట్లా ఉంటాయి. ఇది ఒక్కటి మనము 100 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. 100 టైమ్స్ అండి. నేను చూపిస్తాను మీకు యూజ్ చేసి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనం నార్మల్గా వైప్స్ యూజ్ చేస్తాం కదా ఇట్లా స్టవ్ మీద తుడవడానికి. అవి 100 రూపీస్ అట్లా పడిపోతాయి కదా. సేమ్ అదే కాస్ట్లో ఇవి దొరుకుతాయి. ఇవి చాలా పేపర్సే వస్తాయి. పేపర్స్ అంటే ఇది కూడా లైక్ టవల్. ఇది వచ్చేసి 80 షీట్స్ అని ఉంది దీంట్లో. మనకి ఒక్కొక్క షీట్ 100 టైమ్స్ యూజ్ అవుతుందండి. ఒక్కొక్క షీట్ మనం ఇట్లా టేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాష్ చేసి దీన్ని ఆరేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టెయిన్స్ కూడా ఉండవు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది కూడా చూడండి బాగుంటుంది ఈ ప్రోడక్ట్ కూడా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి కిచెన్లో వైప్ యూజ్ చేస్తుంటాం కదా, అది కొద్ది డేస్కి ఇట్లా బ్లాక్గా అయిపోవడం చిరాగ్గా అయిపోవడం అవుతుంది కదా. ఇది అట్లా ఏమవ్వదు. స్టెయిన్స్ పడ్డా ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ ఇగో లైక్ క్లాత్ లాగే ఉంటుంది. టేర్ కూడా అవ్వదు మనం చింపితే. చూడండి చాలా మెత్తగా ఉంటుంది. ఇగో ఇట్లా ఫోల్డ్ కూడా అయిపోతుంది ఈజీగా. నేను మీకు యూజ్ చేసి చూపిస్తాను. అది వాడేదానికన్నా ఇవి వాడవచ్చు. ఇవి మనకి తక్కువ ప్రైస్లోనే పడతాయి చెప్పాలంటే కూడా. మనం వైప్స్ యూజ్ చేస్తాం కదా, నార్మల్గా డర్టీగా అవుతుంది వైప్ అంతా ఒకసారి యూజ్ చేసిన తర్వాత 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత. ఇది అయితే ఇంకా అదే ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనకి ఇవే తక్కువ కాస్ట్ పడుతుంది నాకు తెలిసి. నాకైతే తక్కువ కాస్ట్కే వచ్చింది విత్ కూపన్. నేను కూపన్ యాడ్ చేసిన. ఓకే, మీకు కూడా కూపన్స్ ఉంటాయి కదా. సో ఆన్లైన్ ఇట్లా డెలివరీస్ తీసుకుంటారు కదా, ఆర్డర్ చేస్తారు కదా. సో కూపన్స్ యాడ్ చేసి 20 తీసుకుంటే బెటర్ నాకు తెలిసి. కమాన్ యూజ్ చేసి చూద్దాం. మనం వాష్ చేసి చూద్దాం. ఇవ్వండి ఇలా ఎక్కడెక్కడ అయిపోతుంది. మనం క్లాత్ వాడతాం కదా అట్లా అయిపోతుంది. బాగుంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసి చూద్దాం. మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇది వాడతాం కదా, ఇట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది నేను చూపించిన వైప్ ఇప్పుడు మనం డైరెక్ట్ క్లాత్ కాకుండా స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇంకో దీనిపైన కూడా మనం దీంతో యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు క్లాత్ చూపించాను కదా, నేను తూడ్చాను, కాకపోతే మళ్ళీ తూడుస్తాను. ఇంకో ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇంతకుముందు యూజ్ చేస్తుండే కదా వైఫ్. ఐ మీన్ అది ఇట్లా ఒక్కసారి యూజ్ చేయగానే బ్లాక్ అయిపోవడం అట్లాంటివి అన్నీ అవుతాయి కదా. సో ఇదైతే బాగుంటుంది అనమాట. మళ్ళీ 100 టైమ్స్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు మనం. ఇది ఒకటి ఇట్లా 80 షీట్స్ వస్తాయి మనకి. చాలా బాగుంటాయి. ఇట్లా స్టెయిన్స్ ఉంటే కూడా చూడండి 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 ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇట్లా చాలా బాగుంటుందండి ఇది. చూడండి నేను ఇంతకుముందు క్లాత్తో తుడిచిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి మీరు. చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ దీనికే కాదు ట్యాప్స్ ఆర్ ఇట్లాంటి టైల్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. దేనికైనా మనం వాడుకోవచ్చు. మళ్ళీ దీన్ని వాష్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసినాం కదా, సో ఇట్లా మళ్ళీ వాష్ చేసి గట్టిగా దీన్ని ఇట్లా పిండేసిన తర్వాత సేమ్ ఇట్లా మనం బట్టలు ఎట్లా ఆరేసుకుంటామో అట్లా ఆరేసుకోవాలన్నమాట. ఇగో ఇంతే. ఇది 5 మినిట్స్ కూడా పట్టదు ఇది మనకి ఎండిపోనీకే. స్టెయిన్స్ కూడా ఏం ఉండవు. ఉన్నా కానీ మనం ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే పోతాయి ఈజీగా. ఇది వెట్ క్లాత్ లా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు యూజ్ చేసే వైపు కన్నా ఇది 100 టైమ్స్ బెటర్. 100 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క షీట్. ఇట్లా 80 షీట్స్ వస్తాయండి మనకి. ఓకేనా, యూజ్ చేసుకోండి. దేనికైనా వాడుకోవచ్చు. ట్యాప్స్, గ్యాస్ స్టవ్ ఆర్ గ్యాస్ స్టవ్ పైన ఇట్లా మాకలు పడతాయి కదా మనం పోపు వేసేటప్పుడు కూడా. ఆ టైల్స్ ఇట్లా గ్యాస్ పక్కన తుడవడానికి. ఇంతకుముందు నేను చూపించాను కదా బ్లాక్ బండ పైన క్లీన్ చేసి అట్లా క్లీన్ చేసుకోవడానికి, ట్యాప్స్ క్లీన్ చేయడానికి, సింక్ దగ్గర దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంతకుముందు వాష్ చేసి చూపించాను కదా, మనం యూజ్ చేసిన తర్వాత అట్లనే వాష్ చేసి
మనం ఆరేయాలన్నమాట. ఎండిపోతుంది, ఈజీగా ఎండిపోతుంది 5 మినిట్స్లో ఎండిపోతుంది. మనం అట్లా దీన్ని 100 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని టిప్స్ కావాలంటే, ఇంకా డిఫరెంట్వి కావాలంటే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్.